12.5 కేజీల గ్యాస్ సిలిండర్ 4,765 రూపాయలు. మీరు విన్నది నిజమే. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత శ్రీలంకలో పెట్రోల్ డీజిల్తో పాటుగా గ్యాస్ ధరలు 600% పెరిగాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ మీద 865 రూపాయలు పెంచింది శ్రీలంక ప్రభుత్వం. దీంతో 12.5 కేజీల గ్యాస్ శ్రీలంకలో 4,765 రూపాయలు దాటిపోయింది. ఇక పెట్రోల్ అయితే 465 రూపాయలు. పాకిస్తాన్లో కూడా దాదాపుగా అవే పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 585 రూపాయలకు పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడ గగ్గోలు చేయడంతో ఒక 80 రూపాయలు తగ్గించారు. డీజిల్ కూడా పెట్రోల్కి ఒక 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. గల్ఫ్ నుంచి హార్ముజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్ గ్యాస్ రాకపోతే దేశాలు ఎలా విలవెల్లాడిపోతాయి అనేది ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ. గడిచిన 30 సంవత్సరాలుగా గ్యాసు క్రూడ్ ఆయిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది అన్ని దేశాల్లో. భారతదేశంలోనే 20 కోట్ల కార్లు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. 30 సంవత్సరాల కిందట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ గనక అందుబాటులో లేకపోతే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనేది ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. తాజాగా నేపాల్లో అక్కడ పని దినాలని 5 రోజులు కుదించారు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో. కారణం పెట్రోల్ డీజిల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడం. బంగ్లాదేశ్లో సాయంత్రానికి 4 కార్యాలయాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు. కారణం పెట్రోల్ డీజిల్ గ్యాస్ దొరకడం లేదు. బంగ్లాదేశ్లో 5 లీటర్ల పెట్రోల్ కావాలంటే 8 గంటల సేపు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఈ యుద్ధం మరో నెల రోజులు కొనసాగితే చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. గ్యాస్ పెట్రోల్ డీజిల్ దొరకకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికే చాలా ఉదాహరణలు వస్తూ ఉన్నాయి. చాలా కంట ముందే కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దారుణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గ్యాస్ పెట్రోల్ డీజిల్ దొరకకపోతే భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లోకి జారిపోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.